చూసినారు ఏం కనిపించదు. కొంచెం స్లిప్ అయినా ఇంకా కిందకి అలా వెళ్ళిపోవడం. ఇక్కడి నుంచి ఆటోలో వెళ్ళాలి, 2 కిలోమీటర్స్ కిందకి దిగాలి. 100 రూపాయలు కానీ ఆటోస్ అవైలబుల్గా ఉన్నాయి. బాగుంది. ఇది దిగి కింద బస్సు క్యాచ్ చేద్దాం చెప్పేవాళ్ళు కాబట్టి. ఇక్కడ నుంచి డైరెక్ట్ మున్నార్ టౌన్కి వెళ్తా అంటే 100 చెప్పారు. ఎగ్జాక్ట్ బస్సు ట్రై చేద్దాం. ఇక్కడికి వచ్చాను, చుట్టుపక్కల ఏమీ లేవు. షాప్ ఉంది, టీ షాప్. కింద ఏదో టౌన్ ఉంది. బస్సు వచ్చిందంటే ఇంక బస్ కోసం వెయిట్ చేయడం. అలాగే టీ తాగి ఇప్పుడు బస్సు వస్తే అప్పుడు ఎక్కేట్ అవుతాం. వెళ్తే ఇంకా మున్న టైంలో బస్ కోసం వెయిట్ చేస్తాను. చైర్స్ కూర్చోబెట్టాను నన్ను. ఇక్కడ కూర్చున్నాను స్టాప్లో. టీ షాప్ ఉంటే తాగితే కూర్చోబెట్టాను. అయితే బాగానే బస్ ఇక్కడ చూసినారు ఏం కనిపించదు. ఆఫ్టర్ ఎ లాంగ్ వెయిట్ నాకైతే బస్ దొరికింది, ఎక్కేసాను. ఇంకా మనం ఇప్పుడు మున్నార్ టౌన్కి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు నేనున్న ఏరియా పెరియ కెనాల్ అంటారు. హాస్టలర్ ఇక్కడే ఉంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. పెరియ కెనాల్, చిన్న కెనాల్ అని 2 ఉంటాయి. హాస్టలర్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు పెరియ కెనాల్లో దిగాలి. అండ్ ఇప్పుడు మనం ఇక్కడి నుంచి మున్నార్ టౌన్కి వెళ్ళబోతున్నాం. అక్కడ మళ్ళీ ఒక హోటల్ తీసుకుందాం. ఇంకా అక్కడి నుంచి మనం ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. ట్రావెల్ చేస్తూ ఇళయరాజా గారి పాట దట్స్ లైఫ్. టౌన్కి వచ్చేసాను, రూమ్కి వెళ్తున్నాను. ఈలోగా ఏదైనా తినాలి. ఇక్కడైతే షాప్స్ ఉన్నాయి. ఏదో ఒక షాప్లో టిఫిన్ చేసి రూమ్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఏం చేయాలంటే సాయంత్రం. రూమ్కి అయితే వచ్చాను. ఇది మున్నార్ టౌన్లో ఉన్న హోటల్ అయితే బాగానే ఉంది. జస్ట్ ఫర్ 1 డే కదా, సో ఇట్స్ గుడ్. సైట్ సీయింగ్ వెళ్తున్నాను. ఆటో మాట్లాడాను, 1500 అన్నాడు. 11 ప్లేసెస్ ఏవో ఉన్నాయంటే చూడాల్సింది, అవన్నీ చూపిస్తా అన్నాడు. చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే, టాప్ వచ్చేసి రోజ్ గార్డెన్ అంట. ఇక్కడ రకరకాల మెనీ టైప్స్ ఆఫ్ రోజెస్ ఉంటాయి. ఏమున్నాయో చూద్దాం. అడిగాను ఏంటి స్పెషాలిటీ ఏంటి. ఏం లేదు, నర్సరీ లాగా ఉంటాయి, అన్ని రకాలుగా అన్నారు. చూద్దాం ఏముంటాయి ఒకసారి. రకరకాల రోజెస్ ఉన్నాయి. ఇంకా అదే అనుకుంటా, ఏదో నర్సరీలా ఉంది. రోజ్ గార్డెన్ అన్నారు.
ఇక్కడ ఏవో ఉన్నాయి, గార్డెన్ లాగా ఉంది. చూద్దాం. వచ్చేస్తున్నాను బయటికి. ఏం లేదు, ఇక్కడ గార్డెన్ లాగా ఉంది అంతే. రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ రోజెస్. అందుకే రోడ్స్ గార్డెన్ అంటున్నట్టున్నారు. ఇంకా అంతా నర్సరీ లాగానే ఉంది చెప్పాలంటే. 50 రూపీస్ టికెట్. అంత వర్తి అని ఏమనిపించలేదు. బట్ చూద్దాం తర్వాత ఏముంటాయో. ఇదేమేమి చూపిస్తారు చూద్దాం. ఇది ఫోటో పాయింట్ అంట. అందరూ దాని ఫోటోలు దిగుతున్నారు. నేను ఇప్పుడే దిగాను ఫోటో. బాగుంది కానీ కారు ఫాస్ట్ వస్తుంది. ఫొటోస్ తీసుకొని ఇంక వెళ్ళిపోవడం. ఆకులకి ముళ్ళు అప్పుడేం చూసారా? ఆకులకి కూడా ముళ్ళు. ఏం చెప్తారు ఇది? ఎలిఫెంట్ పార్క్ వచ్చాను. ఇక్కడ లోపలికి సఫారీకి వెళ్ళాలంటే లోపలికి వెళ్ళాలి, లేదంటే ఇక్కడ నుంచి చూడడం బయటకు వస్తే ఎలిఫెంట్స్. లోపల ఆల్రెడీ చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇక్కడ రైడ్ కోసం. నాకు దొరికేది అయితే లేదు. అక్కడ వెనకాల చూడండి ఎంతమంది ఉన్నారు. అందరు రైడ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. నాకైతే రైడ్ దొరికేదా లేదు. అండ్ కొంచెం ఎలిఫెంట్స్ కూడా కొంచెం అగ్రెసివ్గా కనిపిస్తున్నాయి నాకు. 700 అంటే టికెట్. మీరు కావాలంటే రైడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే వెళ్ళట్లేదు, ఎందుకంటే చాలామంది ఆల్రెడీ లైన్లో ఉన్నారు. సండే కదా, సో ఈ యాక్టివిటీస్ అన్నీ జరుగుతాయి. ఎలిఫెంట్ ఫీడింగ్ వెనక్కి మీకు కనిపిస్తుంది కదా, ఎలిఫెంట్ ఫీడింగ్, ఎలిఫెంట్ బాతింగ్, ఇవన్నీ కూడా మనకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, యాడ్ ఆన్స్ లాగా. మోస్ట్లీ రైడ్. నేనైతే రైడ్ తీసుకోవట్లేదు. ఇంకా నెక్స్ట్ స్టాప్కే డైరెక్ట్గా ఎలిఫెంట్ మీద. లుక్స్ ఫన్ కానీ ఎలిఫెంట్ కదా చూసుకోవాలి. పట్టుకొని ఫ్రూట్ తింటుంది, ఆకు కింద పడేస్తుంది. క్యాచ్ పట్టుకొని చూసారా? ఆకు పట్టుకొని తిని ఆకు కింద పడేస్తుంది. ఇంట్రెస్టింగ్. మట్టు పెట్టి డైరెక్షన్లో ప్లేసెస్ కవర్ చేస్తాం ఈ షీట్ వరకు. ఇవన్నీ డిఫరెంట్ సైడ్స్. మన అయితే మున్నార్లో టీ అయితే చాలా ఫేమస్. సో అక్కడ చుట్టూ అన్ని టీ ప్లాంటేషన్స్ ఉన్నాయి కదా. సో టీ అనేది మోస్ట్లీ ఇక్కడ మెయిన్ కమర్షియల్ క్రాప్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చాలా పెద్ద టీ ఫ్యాక్టరీ ఒకటి ఉంది. సో ఆ టీ ఫ్యాక్టరీ విజిట్కి వచ్చాం మనం ఇప్పుడు. ఇక్కడ మనకి ఒక గైడ్ కూడా ఉంటారు. ఆయన మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు టీ ఆకు దగ్గర నుంచి టీ పొడి దాకా ఎలా కన్వర్ట్ అవుతుంది, అసలు ఎంటైర్ ప్రాసెస్ అంతా మనకి చూపిస్తారు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ టీ ఇక్కడ షాపింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మేము ఏదైనా ఫ్యాక్టరీలో మొత్తం ఇక్కడ టీ అమ్ముతున్నారంట. షాంపూ కోసం టీ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. నేను తీసుకున్నాను.
బోటింగ్ పాయింట్ అంట. బోటింగ్ పాయింట్కి వచ్చాను. చూద్దాం. ఎంట్రన్స్ టికెట్ తీసుకొని అడ్వెంచర్ స్పోర్ట్స్ అవి ఉన్నాయి. ఏదో ఫుడ్ కోర్ట్ ఉంది అండ్ బోటింగ్ ఉంది. బోటింగ్ వచ్చేసి ఇట్ విల్ బి అఫోర్డబుల్ ఇఫ్ యూ కమ్ విత్ యువర్ ఫ్యామిలీ. అది 5 పర్సన్స్కి 1000 రూపీస్ అలా ఉంది ప్యాకేజ్. బట్ ఒక్కళ్ళే వచ్చి బోటింగ్ చేయడం అంటే యూజ్లెస్. సో ఎవరైనా ఫ్రెండ్స్తో వచ్చినా ఫ్యామిలీతో వచ్చినా ఇట్ విల్ బి గ్రేట్. కానీ నేను అందుకే చేయట్లేదు బోటింగ్. జస్ట్ వ్యూ చూసి వెళ్ళిపోదాను వస్తున్నాను. లైట్గా చినుకులు స్టార్ట్ అవుతున్నాయి. నేను మున్నార్కి వచ్చిందే వర్షం కోసం. బట్ వర్షం పడలేదు ఎప్పటిదాకా. ఇవాళ పడిద్దని అనుకున్నాం. జస్ట్ ఎంట్రన్స్ ఫుడ్ కోర్ట్ అవన్నీ ఉన్న యాక్టివిటీస్. జస్ట్ నథింగ్ మోర్ టు ఎలాబొరేట్. జిప్ లైనింగ్ ఉంది. బట్ జిప్ లైనింగ్ ఎక్కడైనా ఉంటుంది. కానీ అక్కడ ఇంకో జిప్ లైనింగ్ ఉంటుంది ప్లాంటేషన్స్ మీద నుంచి. అది కోయంబత్తూరు సైడ్ అన్నారు మరి. బట్ ఇక్కడ లేదు. ఇక్కడైతే జస్ట్ చూసి వెళ్ళిపోవడమే. ఏమన్నా ఫుడ్ ఉంటే చూపిస్తాను. పడుతుంది. రోడ్డు మీద ఉన్నాం. స్టార్ట్ అయ్యేలా ఉంది. ఇది ఎలిఫెంట్ స్పాట్ అంట. ఇది ఎలిఫెంట్స్ వస్తూ ఉంటాయి ఈవినింగ్ పూట. షూటింగ్స్ అవన్నీ చేస్తూ ఉంటారు ఇక్కడ. చూడటానికి చాలా క్లీన్గా ఉంది. ఇది ఎకో పాయింట్ అంట. ఇక్కడి నుంచి అరిస్తే మళ్ళీ వెనక్కి వచ్చిందంట సౌండ్. మన గోల్కొండ అలాగా. సో ఎంట్రన్స్ ఉంది, 10 రూపాయలు తీసుకుందాం. ఇదిగోండి ఎకో పాయింట్. వర్షం పడుతుంది, స్టార్ట్ అయింది. అదే కదా మనకు కావాల్సింది. చూపిస్తానేమో. ఉన్నారంటే వర్షం అంతే. వర్షం కోసం వచ్చాను. ఉన్నాన్ని ప్రాపర్గా ఎక్స్పీరియన్స్ చేయాలంటే, ద ఫుల్లెస్ట్ ఫామ్లో ఎక్స్పీరియన్స్ చేయాలంటే వర్షంలో వెళ్ళాలి. దాన్ని వర్షం ఎలా పడుతుంది సూపర్గా ఉంది. వర్షాలు పడకుండా ఎండకున్నప్పుడు మన కోసం ప్లాంటేషన్స్లోకి తీసుకొచ్చారు స్పెషల్ రిక్వెస్ట్ మీద. చూస్తున్నా, చూస్తూ తిరగడం. మధ్యలో ఎక్కి దిగాలి అని ఉంది. ఇక్కడ ఎక్కితే బాగుంటుంది. బట్ టీ ఎస్టేట్లోకి వచ్చాము లోపలికి. చాలా స్లాంట్గా ఉంది. ఇక్కడి నుంచి చూస్తే చాలా పెద్ద టీ ఎస్టేట్ ఇది. ఇదంతా చూస్తే టాటాది మొత్తం. ఓన్డ్ బై టాటా. ట్రెస్పాసర్స్ నాట్ అలౌడ్. కానీ మా ఆటో అబ్బాయి తెలిసిన తీసుకొచ్చాడు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. వీడియోలో ఎలా ఉందో కానీ చాలా చాలా లోతుంది.
మనకి కొన్ని ఫొటోస్ కూడా తీసాడు మనోడు. టీ ఎస్టేట్ ఇదంతా మొత్తం ఓన్డ్ బై టాటా. చాలా బాగుంది. లోపలికి రాలేనేమో అనుకున్నాను, బట్ మనోడికి తెలిసినోడు ఉన్నారని తీసుకొచ్చాడు, ఏం పర్వాలేదండి. చాలా బాగుంది ఫొటోస్. ఒక వార్నింగ్ ఏంటంటే ఎవరు రిస్క్ చేయొద్దు లోపలికి వెళ్ళి, ఎందుకంటే చాలా స్లాంట్గా ఉన్నాయి ఈ ప్లాంటేషన్స్ అన్నీ. వాళ్ళు ఎలా కట్ చేస్తారో తెలియదు కానీ చాలా స్లాంట్గా ఉంది. కొంచెం స్లిప్ అయినా ఇంకా కిందకి ఎలా వెళ్ళిపోవడం. సో జాగ్రత్త, ఫొటోస్ కోసం అని రిస్క్ చేయొద్దు. నేను వచ్చాను ఓన్లీ వాళ్ళు చూపించిన వేరే వెళ్ళడమే, అంతేగాని ఇటు వెళ్తా అని చెప్పి దూరడం చేస్తే మాత్రం కొంచెం డేంజరస్. ఓకే.